హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకొక 15 డేస్లో అయితే స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదండి. సో ఈ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనగానే ప్రతి పేరెంట్స్ వచ్చేసి పిల్లలకి కొత్తగా లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, బుక్స్ ఇవన్నీ తీసుకుంటారు కదా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ప్రతి మదర్ వచ్చేసి కొంచెం ఇబ్బంది అనేది ఫేస్ చేస్తారండి. ఎందుకంటే సపరేట్గా రైస్కి ఒక బాక్స్, కర్రీకి ఒక బాక్స్, కర్డ్కి ఒక బాక్స్, ఇలా చాలా బాక్సులు అనేవి బాస్కెట్ అంతా నింపేసి పెడతాం కదా. సో అలాగే కర్రీకున్న ఆయిల్ అంతా బాస్కెట్ అంతా అయిపోతుంది కదండి. మనం డైలీ బాస్కెట్ అనేది వాష్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అనేది ఫీల్ అవుతాం కదా. సో ఇలా బిలో 5 years ఉన్న పిల్లల మదర్స్ అయితే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫేస్ చేస్తారు కదండి. సో ఈ ప్రాబ్లం నేను కూడా చాలా ఎక్కువ ఫేస్ చేశానండి. కర్రీ ఎక్కువ లీక్ అయిపోవడం, సపరేట్గా బాక్స్లో ఎక్కువ పెట్టడం, అలా నాకు కొంచెం ఇబ్బందిగా అయ్యి నేను సరే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకొక 15 డేస్లో అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే నేను ఒక మంచి గుడ్ క్వాలిటీ ఉన్న లంచ్ బాక్స్ని అయితే ఆర్డర్ పెట్టాను మా బాబు కోసం. సో టుడే వచ్చేసి ఆర్డర్ వచ్చిందండి. ఇదైతే అస్సలు లీక్ అవ్వదు. ఈ బాక్స్ వచ్చేసి కర్రీ అస్సలు ఆయిల్ అనేది లీక్ అవ్వదండి. మనం ఇందులో రైస్ పెట్టుకోవచ్చు, చపాతీ, కర్డ్ అయినా కర్రీ అయినా, ఇలా 3 items ఉన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు అండి. అలాగే మనం మార్నింగ్ ఎప్పుడో పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి అయితే స్కూల్కి పంపించేస్తాం కదా. వాళ్ళు ఎప్పుడు 12:30, 1 వరకు అయితే లంచ్ అనేది చేస్తారు కదా. సో అప్పటి వరకు అయితే చల్లగా అస్సలు అవ్వదు, వేడిగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. సో ఈ బాక్స్ అయితే చాలా అంటే గుడ్ క్వాలిటీగా ఉంది. మనం చాలా తక్కువ మంది అయితే తక్కువ బడ్జెట్లో వచ్చింది కదని చెప్పేసి తీసుకుంటారు. అది 4 రోజులకే బాక్స్ అనేది పోతుంది, మళ్ళీ కొనవలసి వస్తుంది కదండి. సో ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ రేట్ అయినా సరే చాలా ఎక్కువ రోజులు అనేది వస్తుంది పిల్లలకి. సో మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ వచ్చి స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు అయితే ఈ బాక్స్ అనేది ఉంటుందండి. సో ఈ బాక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. సో మీకు కూడా ఇలాంటి బాక్స్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తాను. సో మీరైతే మీ పిల్లలకి కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్లిప్కార్ట్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.